మెటీరియల్స్లో అవైలబిలిటీ ఉండే మెటీరియల్తో కంప్లీట్ రెసిడెన్షియల్లో ఒక ఫ్లాట్ మొత్తం చేస్తే ఏ విధంగా ఉంటుంది మీకు చూపించడం జరుగుతుంది. సో మన దగ్గర ఉండే వ్యవసాయంలో దొరికే ప్రతి మెటీరియల్ ఇందులో యూజ్ చేయడం జరిగిందండి. సో పాలీగ్రానైట్ కానీ, వాల్ క్లాడింగ్ కానీ, బెడ్ బ్యాక్ సైడ్ కానీ, సోఫా బ్యాక్ సైడ్ కానీ, యాక్రిలిక్ కానీ ఏ విధంగా యూజ్ చేసామో కంప్లీట్ ఇప్పుడు మనకు విజిట్ చేద్దాం, చూద్దాము ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూడొచ్చు టీవీ బ్యాక్ సైడ్ ఏ విధంగా వచ్చింది, బెడ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా వచ్చింది అన్నీ చూడొచ్చు. సో ఇది బ్యాక్ సైడ్ మనం టీవీ బ్యాక్ సైడ్, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సోఫా బ్యాక్ సైడ్ చార్కోల్ యూజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా సీలింగ్కి మనం వచ్చేసి ఇక్కడ బార్స్ యూజ్ చేయడం జరిగింది. సో WPC బార్స్ అంటారు ఇవి. సో ఇవి సీలింగ్కి యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా టీవీ యూనిట్స్కి ఈ విధంగా విత్ మొజాయిక్ టైల్స్ అండి, ఇది మొజాయిక్ టైల్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి WPC అండి, ఇది WPC ఫ్లూటెడ్ ప్యానల్స్. సో ఈ విధంగా కాంబినేషన్తో ఏ విధంగా యూజ్ చేసాము. సో జస్ట్ మనకు శాంపిల్ కోసమే ఒకటి చేసి చూపించడం జరిగింది ఇక్కడ డెమో. సో ఈ విధంగా ఇది వచ్చేసి మనకి కొరియన్ పాలీగ్రానైట్ షీట్స్ కబోర్డ్స్కి కానీ, వార్డ్రోబ్స్కి కానీ చెప్పాను కదా. సో కొరియన్ పాలీగ్రానైట్ షీట్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు. సో వాల్స్కి కానీ అది ఇక్కడ చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన బీమ్స్ కానీ, పిల్లర్స్ కానీ వస్తే కొరియన్ పాలీగ్రానైట్ షీట్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు ఇక్కడ కంప్లీట్ మనం చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా పెద్ద టీవీ యూనిట్స్ ఉంటే ఏ విధంగా చేయొచ్చు విత్ మన దగ్గర ఉండే మెటీరియల్తో కంప్లీట్ వెన్సైడ్ మెటీరియల్తో ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా ఇది వచ్చేసి యాక్రిలిక్ షీట్స్ అండి, కంప్లీట్ ప్యూర్ వైట్ యాక్రిలిక్ షీట్స్. సో ఈ విధంగా విత్ ఇన్నర్ లామినేట్స్తోనే కంప్లీట్ ప్యూర్ వైట్ యాక్రిలిక్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మొజాయిక్ టైల్స్. అదేవిధంగా ఇక్కడ మనకు చౌకోట్స్కి కూడా చూడండి. సో కంప్లీట్లీ కొరియన్ పాలీగ్రానైట్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ వాల్స్కి కానీ ఏదైనా. అదేవిధంగా కిచెన్లో చూడండి, ఇప్పుడు కిచెన్లో వచ్చేసి కంప్లీట్ యాక్రిలిక్ షీట్స్ అండి ఇవి. సో యాక్రిలిక్ షీట్స్ అండ్ బ్యాక్ సైడ్ మీకు బ్లాక్ కలర్ పాలీగ్రానైట్ షీట్స్. సో యాక్రిలిక్లో వచ్చేసి మనకు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఏ విధంగా యూజ్ చేసాము ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్లీ ఇది మనకు వెబ్సైట్లో దొరికే యాక్రిలిక్ షీట్స్ అండి ఇవి. ఇది వచ్చేసి అదేవిధంగా వాల్స్కి వచ్చేసి పాలీగ్రానైట్ షీట్స్, డ్రై ఏరియా కానీ, వెట్ ఏరియా కానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు మనము ఇక్కడ చూడొచ్చు మీరు. అదేవిధంగా డోర్స్కి వచ్చేసి బెడ్రూమ్ డోర్స్కి కానీ, కిచెన్ డోర్స్కి కానీ, బాత్రూమ్ డోర్స్కి కానీ యాక్రిలిక్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా వాల్స్కి ఏ విధంగా యూజ్ చేసాము. ఇది కొరియన్ టెక్చర్ పాలీగ్రానైట్ షీట్స్ అండి. సో కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది చూడొచ్చు, టెక్చర్ ఫినిషింగ్ ఏ విధంగా ఉందో. సో ఎక్కడ అనేది మీకు కంప్లీట్ న్యాచురల్గా టైల్ వేసినట్టుగా ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు. వాష్రూమ్ డోర్స్కి ఏ విధంగా యూజ్ చేయొచ్చు, కంప్లీట్ కొరియన్ పాలీగ్రానైట్ షీట్స్తో ఏ విధంగా యూజ్ చేసాము. అదేవిధంగా పూజ రూమ్స్లో కూడా మనం చూడొచ్చు, ఇక్కడ పూజ రూమ్స్లో ఏ విధంగా యూజ్ చేసాము అనేది కంప్లీట్లీ మనకు పూజ రూమ్స్లో ఏ విధంగా యూజ్ చేయొచ్చు. ఇది అన్ని యాక్రిలిక్ షీట్స్ అండి, ఇది యాక్రిలిక్ 2/8 యాక్రిలిక్. ఇది కంప్లీట్ ప్లెయిన్ సాలిడ్ కలర్ యాక్రిలిక్ అనమాట. ఈ విధంగా పూజ రూమ్లో ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది కంప్లీట్ వెన్సైడ్లో దొరికే ప్రొడక్ట్తో ఏ విధంగా యూజ్ చేయొచ్చు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చార్కోల్ ప్యానల్స్ అండి ఇవి. సో చార్కోల్ ప్యానల్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు వాల్స్కి కానీ, పూజ రూమ్స్లో కానీ మనం చేసి చూపించడం జరిగింది. అండ్ మేజర్గా వచ్చేసి పాలీగ్రానైట్ షీట్ అండి. సో పాలీగ్రానైట్ షీట్ అనేది ఇంట్లో కంప్లీట్ రెసిడెన్షియల్లో వాల్స్కి వేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు విత్ డ్యువల్ టోన్తో మనం వేయడం జరిగింది. కస్టమర్స్ కాంబినేషన్ చాయిస్ అండి. సో వుడ్ టెక్చర్లో వేసుకోవచ్చు, ఇటాలియన్ కలర్స్ వేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఏసీ బ్యాక్ సైడ్ చూస్తున్నది వచ్చేసి యాక్రిలిక్ షీట్, సో ప్యూర్ వైట్ యాక్రిలిక్ షీట్. అదేవిధంగా సీలింగ్కి చూడొచ్చు, ఇక్కడ మీరు సీలింగ్ వచ్చేసి కంప్లీట్లీ WPC యూజ్ చేయడం జరిగింది విత్ యాక్రిలిక్ షీట్స్. సో WPCలో ఏ విధంగా వచ్చింది అనేది కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరు 2 feet by 8 feet యాక్రిలిక్ అండి, ఇది మనం సీలింగ్లో యూజ్ చేయడం జరిగింది విత్ కలర్ కాంబినేషన్తో యూజ్ చేయొచ్చు. సో 2 feet by 8 feet యాక్రిలిక్ సీలింగ్ వేస్తే ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. అదేవిధంగా WPC, సో WPCలో కూడా మనం ఈ విధంగా లైట్స్ అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసేసి మనం బెడ్రూమ్లో చూసినకి కానీ, వార్డ్రోబ్స్కి కానీ ఏ విధంగా యూజ్ చేస్తానని చూడొచ్చు. ఇక్కడ ఫ్లూట్ యాక్రిలిక్ ఇది 2.5 mm థిక్నెస్తోనే అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. మనము స్టడీ టేబుల్స్కి కానీ కంప్లీట్ యాక్రిలిక్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్కి కానీ ఇక్కడ చూడొచ్చు మీరు, డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ కానీ ఈ విధంగా